హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వేలంగిని చర్చి వ్లాగ్ అనమాట. కంప్లీట్లీ సమ్మర్ ట్రిప్లో ఇది లాస్ట్ వీడియో అనమాట నాకు వ్లాగ్ అయితే. దీని తర్వాత చెన్నైలో ఒక 2-3 చర్చెస్కి వెళ్ళాను. అవి నేను ఒక ఓన్లీ షార్ట్స్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ వేలాంగిణిలో అయితే ఒక అబో 1/2 కిలోమీటర్ ఉంటుందన్నమాట. సో ఇలా ఇసుక ప్లేస్ ఉంటుంది. సో అందరూ కూడా ఇలా వాక్ చేస్తూ ఉంటారనమాట. మేబీ ప్రేయర్ ఇంటెన్షన్స్ కానివ్వండి, థ్యాంక్స్ గివింగ్ కానివ్వండి, ఎలా అయినా సరే. సో మేము వేలాంగిణి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి నైట్ 9:30 అలా అవుతుందన్నమాట. ఆ టైంలో స్టార్ట్ చేశాను. అయిపోయేసరికి నియర్లీ 45 మినిట్స్ టు 1 అవర్ పట్టిందనమాట. 10-10:30 అలా అయిపోయిందనమాట. అయిపోయేసరికి చూడండి, ఒక అబో 1/2 కిలోమీటర్ కదా, అది కొత్తదనమాట డ్రెస్. నేను ఆ రోజే వేసుకున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుంది అని. పిల్లలిద్దరు వచ్చి అయ్యో కొత్త డ్రెస్ చినిగిపోయింది కదా అంటున్నారు. నాకు దెబ్బ తగిలిందని కాదు, అయ్యో కొత్త డ్రెస్ చినిగిపోయింది కదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారు అనమాట. ఇద్దరు నవ్వు వచ్చింది నాకు. తర్వాత ఏంటంటే ఇక అయిన తర్వాత వచ్చేసేసి బయట తినేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి పడుకున్నాము. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత రెడీ అయిపోయామన్నమాట. చర్చ్కి మార్నింగే చర్చ్లోని తెలుగు మాస్ అయితే ఉంటుంది. మాస్కి అయితే అటెండ్ అయిపోయాము. ఫుల్ క్రౌడ్ అనమాట. ఎందుకంటే మే మంత్ లాస్ట్ డే అనమాట అది. సో కాబట్టి మస్తు క్రౌడ్ ఉంది చర్చ్లోని. ఇక మార్నింగ్ మాస్కి అటెండ్ అయిపోయాము. ప్రేయర్ అయితే అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేశాను అనమాట లాస్ట్ ఫైనల్ బ్లెస్సింగ్లోని. ఇది కంప్లీట్ చర్చ్ అనమాట. మొత్తం మోస్ట్లీ తెలుగు వాళ్ళే అనమాట ఈ ప్రేయర్కి అటెండ్ అయ్యేది. ఎందుకంటే తమిళ్ తెలిస్తే తెలుగు మాస్క్ అయితే అటెండ్ అవ్వరు కదా, అందుకోసమే కంప్లీట్లీ అటెండ్ అయిన వాళ్ళందరూ తెలుగే అనమాట. ఇది మనకి చర్చి మెయిన్ ఎంట్రన్స్. మనకి ఏదైతే మాస్ జరిగిందో అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కొంచెం దగ్గరికి పోగానే మొత్తం ఆల్టర్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట చర్చ్లోని. ఇదే మెయిన్ చర్చ్. మెయిన్ చర్చ్లో పైన అనమాట ఇది. కింద ఇదే టైం మార్నింగ్ 8:30కి అలా కింద తమిళ్ మాస్ జరిగిద్ది, పైన తెలుగు మాస్ జరిగిద్ది అనమాట. ఇది కంప్లీట్ చర్చ్ వ్యూ. చాలా పెద్ద చర్చ్. సో ఆపోజిట్గా కూడా 2 సైడ్స్ కూడా కూర్చోవచ్చు, ఫ్రంట్ కూడా కూర్చోవచ్చు అనమాట. కంప్లీట్ వ్యూ అయితే ఇది చర్చ్ది. సో కింద ఎలా ఉంటుంది చర్చ్ అనేది చర్చ్ లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. మార్నింగ్ చాలా క్రౌడ్ ఉంది లోపల. ఈవినింగ్ టైం వెళ్ళేసేసి లోపల చూసాము. ఇది చుట్టూ అనమాట ప్లేసు. ఈవినింగ్ అయితే ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చల్లగా ఉంటుంది కదా, సో మస్తు జనం ఉంటారనమాట. చాలా లోపలికి ఉంటుంది చర్చ్. చాలా పెద్ద ప్లేస్ కదా వేలంగిని. ఇది కంప్లీట్ వ్యూ అనమాట పెద్ద చర్చ్ది. 4 సైడ్స్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది అనమాట మనకి ఈ చర్చ్లోని. ఇక్కడ 4 చర్చెస్ అయితే ఉన్నాయి. అది క్రాస్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. సిలువ ఆకారంలోని 4 చర్చెస్ ఉంటాయి. ఇది ఒక చర్చ్. ఇంకొకటి చూపిస్తాను. ఇది సెకండ్ చర్చ్ అనమాట. దీనికి చుట్టూ కూడా మొత్తం పార్క్ లాగా ఉంటుంది. 4 సైడ్స్ కూడా ఎన్ని వేస్ కావాలంటే అన్ని వేస్లో వెళ్ళొచ్చు. ఇలా ఫస్ట్ అయితే ఇటు సైడ్ వెళ్దాం మనము. వ్యూ అయితే ఇలా ఉంటుంది చర్చ్ది బయట. ఇదంతా కూడా గార్డెన్ అనమాట మనకి. దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. గ్రోటోస్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చేసాము. లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు నేను నా పేరెంట్స్తో వచ్చాను అనమాట. 2 టైమ్స్ కూడా ఇక్కడ మా నాన్నతో నేను ఫొటోస్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు అది చూడగానే, ఆ గ్రోటో అదంతా చూడగానే మా నాన్న గుర్తొచ్చారనమాట. సో ఈ సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఒకటి ప్రేయర్ హాల్ ఉంటుంది, ఒకటి ప్రేయర్ ఇంటెన్షన్స్ రాస్తుంటారు కదా, సో ఆ హాల్ ఉంటుంది, కన్ఫెషన్స్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా కొంచెం పక్క నుంచి ఇక్కడ మనుషులు వస్తున్నారు కదా జనము. సో లోపలికి వెళ్తే ఇది ఎడోరేషన్ రూమ్ అనమాట. ఎడోరేషన్ రూమ్ పక్కనే సెకండ్ చర్చ్ నేను ఇందాక చూపించాను కదా బయట నుంచి, అది. ఈ రూమ్లో మాత్రం సైలెంట్గా వర్షిప్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే చర్చ్ నైట్ మనం నడిచా అని చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోని. సో అది అనమాట. మార్నింగ్ 10:30 అలా అవుతుంది. చూడండి, ఎండగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ నడవలేనని చెప్పేసి అలా నేను నైట్ నడిచాను అనమాట. కానీ ఇక్కడ చాలామంది ఇలానే వాక్ చేస్తున్నారు ఈ టైంలోని. ఇసుక మీద ఇసుక కాలుతుంది, ఫుల్ ఎండగా ఉందన్నమాట ఆ టైంలోని. నేను కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వచ్చాను. సో నేను ఇసుకలో నడుచుకుంటూ వస్తున్నాను చెప్పేసి మేము వాక్ చేస్తామని చెప్పి వాళ్ళు మోకాల మీద చెప్పులు ఇప్పి నడుస్తున్నారు వాళ్ళు.
ఇది ఒకటి ఆపోజిట్ చర్చ్. దీని లోపల ఏంటి అంటే ఎప్పుడైనా బిషప్స్ అందరూ వస్తే అక్కడ మాస్ జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి మనకి మదర్ మేరీ ప్రొసెషన్స్ అయితే ఉంటుందన్నమాట ఎవ్రీ సాటర్డే కూడా. ఇది మెయిన్ మదర్ మేరీ చర్చ్ ఉంటుంది కదా, సో అది అనమాట మరేతల్లిది. లోపలికి వెళ్తే దగ్గర ఇలా ఉంటుంది. వేలంగిణి మాత కంప్లీట్ అక్కడ జరిగినటువంటి మెరాకిల్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా ఉంటుందన్నమాట చర్చి. అటు ఇటు ఒక దాంట్లోని బాలియేసు, ఒక దాంట్లోని ఇట్లా దివ్య సప్రసాద్ ఆరాధనది ఉంటుంది. రూమ్లో ఓన్లీ ఇక్కడ ఏంటి అంటే ఏమన్నా మనం కానుకలు ఇవ్వటం కానీ శారీస్ తీసుకొచ్చినా కదా నేను, సో ఆ శారీ ఈ రూమ్లోనే ఇస్తారనమాట. ఆ రూమ్ పక్కన ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ మరేతల దగ్గర చాలామంది వాళ్ళు ప్రేయర్ ఇంటెన్షన్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ లోపల వచ్చేసేసి హోలీ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనమాట ఇక్కడ ఉంటుంది అనమాట ఆ వాటరు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేమైతే క్యాండిల్స్ వెలిగించేసి కొద్దిసేపు అయితే ప్రేయర్ చేసుకున్నాము. ఈ సమ్మర్ ట్రిప్లోని ఏంటి అంటే కంటిన్యూస్ ఒక 4 days 8 days ట్రిప్ కదా, 4 days చర్చ్ ప్లేసెస్లోనే ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం చర్చ్ ప్రేయర్స్కి అయితే అటెండ్ అయ్యామన్నమాట డిఫరెంట్ లాంగ్వేజెస్లోని. నాకైతే చాలా బాగా అనిపించింది అది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం అనమాట అన్ని లాంగ్వేజెస్లో నేను మాస్ అటెండ్ అవ్వడము చాలా బాగా అనిపించింది నాకు. సో దీని తర్వాత ఏంటి అంటే సెయింట్ థామస్ చర్చ్ అనమాట చెన్నైలోని, అక్కడ మాస్కి అటెండ్ అయ్యాము. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా చూశాను, అది కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసేసి మరియతల దగ్గర చాలా ప్రేయర్ ఇంటెన్షన్స్ పెట్టేసేసి ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. చాలామంది పేపర్స్లో రాసేసి అక్కడ పెడుతూ ఉంటారు. దీని పక్కన ఇది ఒక మెరాకిల్ అనమాట, అక్కడ వేలంగిలో జరిగినటువంటి మెరాకిల్ ఇదొకటి కన్స్ట్రక్షను ఈ చర్చ్ పక్కనే. సో ఈ చర్చ్లోనే మనకి 3 మెరాకిల్స్ అయితే చూపిస్తారనమాట. సో ఇప్పుడు రిటర్న్ వస్తూ ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా చర్చ్ పక్కనే మనకి షాప్ అయితే ఉంటుంది మనం వస్తున్నప్పుడు. బట్ ఆ షాప్లో మాత్రం అసలు ఏమీ కొనలేము మనము, ఫుల్ కాస్ట్ ఉంటుంది. చర్చ్ ప్లేసెస్లో అసలు ఏమీ కొనేది కాదు, బయట మాత్రానికి కొంచెం తక్కువ కాస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ చర్చ్లోకి అయితే వెళ్ళిపోదాము. చర్చ్ కూడా మొత్తం ఇది ఏంటి అంటే అక్కడ వేలంగిలో జరిగిన మెరాకిల్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ మెరాకిల్స్ని ఇక్కడ మనకి మూవీ లాగా చేసి చూపిస్తారనమాట. డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ టైమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఒక లాంగ్వేజ్, ఆఫ్టర్నూన్ ఒక లాంగ్వేజ్ అలా అనమాట. సో అబోవ్ 30 members ఉంటే మాత్రమే వాళ్ళు ఆ స్క్రీన్ అయితే ఆన్ చేస్తారంట. అదర్వైజ్ ఇక్కడ ప్రేయర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నేను ఆల్ బిషప్స్ వస్తూ ఉంటారు ఎవ్రీ సాటర్డే అని చెప్పేసి, ఆ టైంలో కూడా ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఆల్టర్. ఇక్కడైతే సిట్టింగ్ ప్లేస్ చాలా అంటే చాలా పెద్దది, చాలా పెద్దగా ఉందన్నమాట చర్చ్ మాత్రానికి. ఇక బయట అయితే వచ్చేసినాము, మస్తు ఎండగా ఉంది కదా, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట వేలోని. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరూ చేయలేదు, డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మొక్కు అయితే తీర్చుకోవడానికి గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట ప్లేస్కి. సో అది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ, కావాలి అంటే ఒకసారి చూడండి. ఇక ఇలా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అన్నీ తినేసేసి ఇక బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతుంటే ఆ వేలోని సిస్టర్స్ అందరూ కూడా ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 12 అలా అవుతుంది. ఆ టైంలోని వాళ్ళు ఇలా మోకాల మీద వస్తూ ఉన్నారనమాట. భలే అనిపించింది నాకు, బాగా ఎండగా ఉంది కదా. సో ఇప్పుడు మనము ఈ చర్చ్కి వెళ్ళాలి. సెకండ్ చర్చ్ ఇందాలని మీకు చూపించాను కదా అది. సో ఈ కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఒక్కసారి జంప్ చేసి ఇప్పుడు ఆ చర్చ్లో అయితే పడిపోవాలి. చర్చ్లోకి అయితే వచ్చేసాను. చర్చ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఏ చర్చ్లో కూడా కెమెరాస్ ఎలవ్ లేదు, సో నార్మల్గా అయితే చిన్న వీడియోస్ అయితే షూట్ చేశాను అనమాట. ఇది ఒక రౌండ్ షేప్లో ఉంటుంది, లోపల కూడా సర్కిల్ షేప్లోనే కనిపిస్తుంది. బయట ఎలా కనిపిస్తుందో అలానే కనిపిస్తుంది. ఇందాక నేను అడోరేషన్ రూమ్ అని చెప్పాను కదా, దాని పక్కనే ఉంటుందన్నమాట ఈ రూము. చక్కగా అందరూ వచ్చి రిలాక్స్ అవుతున్నారు చర్చ్లోని. ఇప్పుడైతే ఇక రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. గుండె అయితే చేయించాలి ఆద్యాకి, సో మంచిగా పిలకేసి రెడీ చేశానమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇక గుండు చేయించే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. నేను ఒక 3 scissors అయితే ఇచ్చాను. వాళ్ళ ముగ్గురికి అయితే 3 గుండ్లే అనమాట. వాళ్ళు చెప్తున్నారు, ఈసారి నువ్వు మా కోసం మొక్కో, మాకు ఏదైనా ఉంటే నీకు నువ్వు మొక్కో, కానీ ఈసారి మా కోసం మా గుండు చేపిస్తాను మొక్కుంటే ఫస్ట్ నీకు చేపిస్తాను అంటున్నారనమాట ముగ్గురు కలిసి. నాదైతే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు లక్కీది వాళ్ళ నాందనమాట నెక్స్ట్. ఇక ముగ్గురికి కూడా గుండ్లు చేయించిన తర్వాత ఇక బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ సెషన్ కదా, ఆల్మోస్ట్ 3 అలా అవుతుంది బీచ్లోకి వెళ్ళేసరికి. అస్సలు నీళ్ళలోకి మునగడం లేదు. ఆ వేవ్స్ వస్తుంటే ఫుల్ భయపడిపోతుంది అనమాట. వేవ్స్ దగ్గరికి వస్తుంటే దబా వెనక్కి అయితే ఉరికొస్తూ ఉన్నది.
ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. ఈవినింగ్ టైం అయితే అస్సలు వాటర్లో కూడా వెళ్ళనివ్వరు అనమాట. ఫుల్గా వేవ్స్ వస్తాయి కాబట్టి మొత్తం సెక్యూరిటీనే ఉంటుంది ఈవినింగ్ 4 నుంచి. బిఫోర్ 4 o'clock వరకే మనకి వాటర్లో అయితే అలౌ చేస్తారు. చూడండి వెనకాల వేవ్స్ వస్తున్నాయి కదా, ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో. ఇప్పుడు బీచ్ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఒక లాస్ట్ చర్చ్ అయితే ఉంది. ఇది అనమాట 4th చర్చ్. ఇది కూడా లోపల మొత్తం మనకి రౌండ్ షేప్లోనే ఉంటుంది. సో బీచ్ నుంచి వస్తుంటే దారిలో ఉందనమాట. ఇది ఒకసారి చర్చ్ చూపిస్తాను చూడండి. లోపల అక్కడ జరిగినటువంటి మెరాకిల్స్లో ఒక మెరాకిల్ ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అనమాట. 3 మెరాకిల్స్ 2 చర్చెస్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇలా ఇది లోపలంతా కూడా ఇలా రౌండ్ షేప్లోనే ఉంటుంది. ఈవినింగ్ ఇక ఫ్రెష్ అయిపోయి మేము వెకేట్ చేసే టైం అనమాట. ఇది రూము వెకేట్ చేసేసి బయటకు అయితే వచ్చేసినాం మళ్ళీ ఒకసారి. ఆ రోజు సాటర్డే కదా, మొత్తం కూడా అక్కడ ప్రొసెషన్ జరుగుతుంది అంటే వచ్చామన్నమాట. అలా వేలంగిని మాత గ్రోటో అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం మెయిన్ చర్చ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మొత్తం లైట్స్ ఆన్ చేసి చాలా బాగుంటుంది. కింద చూడలేదు కదా, లోపలికి వెళ్తే కింద ఇలా ఉంటుందన్నమాట. మార్నింగ్ ఫుల్ క్రౌడ్ ఉంది అసలుకి, అందుకే చూపించలేదు. ఇలా ఉంటుంది కింద అంతా కూడా. మొత్తం కూడా చాలా పెద్దగా ఉంటుంది. సిట్టింగ్ కూడా చాలా 3 sides ఉంటుంది అనమాట. సిట్టింగ్ కూడా మనకి. సో గుండు చేయించాక మా గుండు ఇలా ఉందన్నమాట. పెద్ద చర్చి కదా, 2 sides కూడా మనము వాకబుల్ ఉంటుందన్నమాట మనకి. సో దీని కొంచెం బ్యాక్ వెళ్తే అక్కడ ఒక పెద్ద స్తూపం అయితే ఉంటుంది. ఇది కూడా వేనే సేమ్ అదే చర్చ్. ఇందాక నేను ఇప్పుడు చూపించాను కదా కింద ప్లేస్ అని చెప్పేసి, అది చాలా పెద్ద చర్చ్ అసలు వేలంగిని. ఇది కంప్లీట్ వ్లాగ్ అనమాట వేలంగిని చర్చ్. ఈ ఒక్క చర్చ్లోనే ఎట్ ఏ టైం 3-4 మాసెస్ జరుగుతాయి. 4 sides 4 sides కూడా 4 మాసెస్ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ చాలామంది కీస్ కట్టడము, అదర్వైజ్ వాళ్ళ ఇంటెన్షన్స్ రాసి పెట్టడము చేస్తూ ఉంటారు. సెప్టెంబర్ మంత్లో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, సెప్టెంబర్ అక్టోబర్ మంత్లోని. సో ఇది ఒక వే అనమాట. ఇది ఒక వే ఆఫ్ చర్చ్. అందులోనే ఆ పెద్ద చర్చ్ అని చెప్పాను కదా, దాంట్లోనే పైన ఒకలాగా, కింద ఒకలాగా, రైట్ సైడ్ ఒకలాగా, బ్యాక్ సైడ్ ఒకలాగా అలా ఉంటుందన్నమాట. ఇది నేను కంప్లీట్గా షూట్ చేసినటువంటి వీడియో వేలంగిని. మీకు ఇంకా వ్లాగ్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈవినింగ్ టైం ప్రొసెషన్ అయితే జరిగిందనమాట. అయిన తర్వాత ఇక్కడ మాస్ జరుగుతుంది. సో అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇది కంప్లీట్ పెద్ద చర్చ్ అనమాట వేలంగినిలోని. రిమైనింగ్ 3 చిన్న చిన్నవి.